మన ప్రక్కన ఉన్న వారిని పలకరించడానికి సమయం ఉండదు మనకు. కానీ పని కట్టుకుని మరి ఫేస్బుక్లో, వాట్సాప్లో హాయ్ బాయ్ అంటూ పలకరిస్తుంటాం. ఇది ఆధునిక యుగం. ఈ యుగంలో మనం మరింత ఆధునికంగా ఉండాలి. ఆధునికంగా ఉండటం అంటే ఆన్లైన్లో పనికిరాని చర్చలు పెట్టడం కాదు. పక్కనున్న మనిషిని గుర్తించాలి, అతని మనసును గుర్తించాలి. స్వర్గం నరకం ఎక్కడున్నాయో తెలియదు, కానీ మనిషి ఉన్నాడు. ఈ భూమి మీద జీవం ఉంది. నువ్వున్నంతకాలం నీతోనే ఉంటుంది, నీ పక్కనే ఉంటుంది, నీకు ఎల్లప్పుడూ సహాయపడుతూ ఉంటుంది. అది నీకు ఎప్పుడూ సహాయపడకపోతే నువ్వు ఇలా బ్రతుకుండేవాడివే కాదు. ప్రకృతి అందమైనది, అందులో మనిషి అద్భుతమైన సృష్టి. ప్రతి మనిషికి మనసు ఉంటుంది. అదే ఈ భూమి మీద స్వర్గం నరకం సృష్టిస్తుంది. నీ ప్రక్కవారిని నీలాగా చూస్తే అదే స్వర్గం. నిన్ను నువ్వు నీలో మాత్రమే చూసుకుంటే అదే నరకం. వేరే స్వర్గ నరకాలు ఎందుకు? ఈ ప్రకృతి చాలా విచిత్రమైనది. నువ్వు ఏదైతే ఇస్తావో దానినే మరింత తిరిగి ఇస్తుంది నీకు. ఉన్నవాడికి మరింత ఇవ్వబడుతుంది, లేని వాడి నుంచి మరింత తీసుకోబడుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరేమిచ్చారు? ప్రకృతి నుంచి మీరేం తీసుకున్నారు? చిన్నప్పటి సంతోషం మీలో ఉందా? ప్రకృతి మారలేదు, మారింది మీరే, మీ మనస్తత్వమే. ఒక మహాకవి అన్నట్లు, వాన కురిస్తే, మెరుపు మెరిస్తే, ఆకాశాన ఇంద్రధనుస్సు విరిస్తే అది మీకోసం కాదా? వాటిని చూసి మీరు ఆనందించరా? ఫంక్షన్కి వెళ్ళే హడావిడిలో ఉన్న ఒక తండ్రి తన 2 ఏళ్ల కూతురు ఆకాశంలోని ఇంద్రధనుసును చూపించి నాన్న అదేమిటని అడిగితే దాని వంకైనా చూడకుండా తన కూతురిని దాటుకుంటూ వెళ్ళిపోయే తండ్రి ఈ సమాజానికి పెనుభారం కాదా? అన్నీ నీలోనే ఉన్నాయి. బాధైన, సంతోషమైన అందరూ నీలోనే ఉన్నారు. రాముడైనా, రావణుడైనా. గతం తిరిగిరానిది, భవిష్యత్తు రూపులేనిది, వర్తమానం మాత్రమే మన చేతుల్లో ఉంది. ఈ క్షణం ఆనందించండి. మీ మొబైల్ను పక్కకు నెట్టండి. మీ గది 4 గోడలు దాటి బయటికి రండి. మనిషిగా జీవించండి. మీరు కనుక మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే బటన్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వెంకటేష్ ఛానల్. జై హింద్.